నమస్తే అండి. ఈరోజు నలభీమా రెస్టారెంట్లో నల్లా చికెన్ అలాగే నల్లా మటన్ అని చెప్పేసి స్టార్టర్స్ అయితే చెప్పామండి. టేస్ట్ అయితే జమ్ అంటే అనుకోండి. ఇంకా తర్వాత అయితే మటన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ కూడా చెప్పామండి. ఇంక మ్యాటర్లోకి వస్తే నేను మా ఆవిడ రామచంద్రపురం నుంచి మెండపేట వస్తుంటే అండి అక్కడ వంతిన దగ్గర నలభీమా రెస్టారెంట్ అని కనిపించిందండి. ఇది ఎప్పుడు పెట్టారు అనుకుని ఇక్కడ క్రికెట్ గ్రౌండే తెలుసుకుని ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందా అని చెప్పేసి ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను మా మౌనిక వెంటనే బండి దిగి ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఇక్కడ బాక్స్ క్రికెటే కాకుండా ఫుడ్ కోర్ట్ అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉందండి. అంతేకాదండి ఇంత ప్లీజెంట్ గా ఉన్న ప్లేస్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూస్తుంటేనే వెంటనే వీళ్ళందరూ స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు టైం కాదని చెప్పేసి ఇంకా గెస్ట్ హౌస్ లోపల ఎలా ఉందని చెప్పేసి ఆ లోపలికి అయితే వెళ్ళామండి. ఇంక గెస్ట్ హౌస్ లోపల అయితే చిన్న ఫంక్షన్ హాల్ లా ఉందండి. ఇందులో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవచ్చు. ఇంక లోపల అయితే రెడీ అవడానికి అలాగే రెస్ట్ తీసుకోవడానికి బెడ్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇంక రెస్టారెంట్ దగ్గరికి వస్తే వీళ్ళు కొత్తగా పెట్టారనే పేరే గానీ ఇక్కడ అయితే పార్సల్ చాలా ఎక్కువ వెళ్తున్నాయండి. ఇంక రెస్టారెంట్ లోపలికి వెళ్తారండి వీళ్ళైతే ప్రతిదీ చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. అలాగే వీళ్ళు కుకింగ్ అండ్ మేకింగ్ కూడా చాలా హైజీనిక్ అయితే ఫాలో అవుతున్నారండి. ఇంక ఇక్కడ మటన్ తో చేసేటువంటి స్టార్టర్స్ నల్లా మటన్ గానీ అలాగే మటన్ దమ్ బిర్యానీ గానీ చాలా బాగుంటున్నాయని ఇక్కడ పార్సల్స్ అయితే చాలా ఎక్కువ పట్టుకెళ్తున్నారండి. సరే మనం కూడా అదే చెప్దామని చెప్పేసి ఇంక రెస్టారెంట్ లోకి వెళ్ళాక ఇంకా మటన్ స్టార్టర్ తింటుంటేనే మంచి స్మూత్ గా అయితే అనిపించిందండి. నల్లా మటన్ అలాగే నల్లా చికెన్ స్టార్టర్స్ అయితే అదుర్సండి. ఇంకా మటన్ దమ్ బిర్యానీలో మటన్ పీసెస్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి. మన మెండపేట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మటన్ దమ్ బిర్యానీ తినాలంటే ఇక్కడికి రావాల్సిందేనండి, అంత బాగుంది. ఇంక ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కూడా దులగొడేసింది అనుకోండి టేస్ట్.